కేఎల్ యూనివర్సిటీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నాక్ అక్రిడేషన్ గుర్తింపు కోసం అడ్డదారులు తొక్కారని యూనివర్సిటీ అధికారులు లంచాలిచ్చారని, నాక్ అక్రిడేషన్ గుర్తింపు కోసం దిగజారిపోయారని, డీవుడ్ పేరుతో విద్యార్థులు దగాకు గురవుతున్నారని, అసలు కేఎల్ యూనివర్సిటీలో ఏం జరుగుతోందంటున్నారు. సిబిఐ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నాక్ అక్రిడేషన్ గుర్తింపు కోసం లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఇప్పటికే గుంటూరు జిల్లాలో కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదైంది. నాక్ అక్రిడేషన్ కోసం యూనివర్సిటీ అధికారులు లంచాలు ఇచ్చినట్టుగా గుర్తించారు అధికారులు. యూనివర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్తో పాటుగా 10 మందిని అరెస్ట్ చేశారు. 37 లక్షలు సిబిఐ స్వాధీనం చేసుకుంది. ల్యాప్టాప్లు, ఐఫోన్లు, బంగారు ఆభరణాలు గిఫ్టులుగా యూనివర్సిటీ యాజమాన్యం ఇచ్చినట్టుగా సిబిఐ విచారణలో తేలింది. నాక్ టీం సభ్యుల నుంచి అధికారులు భారీగా రికవరీ చేశారు. నిందితులుగా ఉన్న జేపీ సారథివర్మ, కోనేరు రాజా, ఏ రామకృష్ణతో పాటుగా నాక్ పరిశీలన కమిటీ చైర్మన్ సమరేంద్రనాథ్ సహా పలువురు కమిటీ సభ్యులు సిబిఐ అరెస్ట్ చేసి విజయవాడ జిల్లా జైలుకు తరలించింది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాము. అన్నమయ్య జిల్లా లెక్కిరెడ్డిపల్లిలో జాండ్రపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.